క్రీస్తు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ ఏషియన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదా? ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 20వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. దుఃఖించుచు రొమ్ము కట్టుకొనిచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో నుంచి గొల్గొతా కొండకు మరి ఆయన పయనిస్తున్న సమయంలో ఆయన చుట్టూ ఒక పెద్ద జనసంఖ్యలో చాలా మంది స్త్రీలు పురుషులు కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు రోదిస్తూ దుఃఖిస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఈ స్త్రీలు ఎవరంటే వారు ఎందుకు వెంబడించారు? వీరిని గురించి ప్రత్యేకంగా ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఈ స్త్రీలు ప్రభుని గలిలయ నుంచి కూడా వెంబడించిన స్త్రీలు. వారిలో మగ్దలేని మరియ ఉండొచ్చు, యాకోబు తల్లి, సలోమి, ఇలాంటి అనేక మంది స్త్రీలు ఉండొచ్చు. వీరు గలిలయ నుండి యెరూషలేము వరకు ఆయన వెంబడించారంటే సుమారు 100 కిలోమీటర్ల పైగా. వీరు ప్రారంభంలో ప్రభు ద్వారా జరిగిన అద్భుతాలు చూశారు, బోధలు విన్నారు. ఆయన మాటలకు చాలా ప్రభావితమయ్యారు. విశేషంగా క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క శ్రమలలో, సిలువ శ్రమల్లో ఆయనతో పాటు వారు ప్రక్కనే ఉన్నారు. నిజమైన విశ్వాసము లేదంటే ప్రేమ అనేది ఎక్కడ కనిపిస్తుంది? కష్టకాలంలో పరీక్షించబడుతుంది. అందుకే వాక్యం చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన. గలిలయ నుంచి కూడా వెంబడించారంటే అన్ని సౌకర్యాలు బాగున్నప్పుడు, చక్కగా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుని వెంబడించలేదు. వాళ్ళు కష్టకాలంలో కూడా, భయానకమైన పరిస్థితుల్లో కూడా దేవుని వెంట సాగడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభువుతో ప్రక్కనే నిలబడ్డారు. ఇది దేవుని యొక్క పిల్లల లక్షణం కావాలా? వీరి యొక్క విశ్వాసము, వీరి యొక్క ధైర్యం. ఇంత ధైర్యంతో వాళ్ళు ఎలాగా ప్రభుని వెంబడించగలిగారు అంటే వారికి ప్రభు పైన ఉన్న అచంచలమైన ప్రేమ, ఒక గొప్ప ఆశయం, ఇవి ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు కీర్తన గ్రంథం 68:11 ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం అన్న వాక్యం మనకు బాగా తెలుసు కదా. అంటే చాలామంది ప్రభుని వెంబడిస్తారు. ఎలా వెంబడిస్తారు? భావోద్రేకాలతో వెంబడిస్తారు, ఎమోషన్స్తో. కానీ విశ్వాసంతో ప్రభు యొద్దకు రావాలి. అప్పుడు మాత్రమే ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు ఎదురైనా సరే స్థిరంగా నిలబడగలుగుతాం. క్రీస్తు యేసు ప్రభువారు సిలువను మోస్తూ ఆయన వెళ్తున్నప్పుడు ప్రజలు ఆయన బాధను చూసి ఏడుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి ఒక ఆశ్చర్యకరమైన మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక పిలుపు, ఇది ఒక ఆత్మీయ పరిశీలన. ప్రభు అంటున్నారు, ఇదిగో యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవుడి. ఆ స్త్రీలు ప్రభు పడుతున్న బాధను చూసి ఏడ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తున్న మాట కేవలము భావోద్రేకం కాదు, పశ్చాత్తాపం అవసరం. యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త అదే మాట చెప్తాడు, ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించు మనఃపూర్వకంగా రండి. అపోస్తలుడైన పౌలు ఇదే మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగి చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖం మనకి మరణాన్ని కలిగజేస్తుంది. 2 కొరింథీ పత్రిక 7:10. దేవుడు మన కన్నీళ్లను కాదు, మారిన మన హృదయాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ స్త్రీలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ప్రభు పొందుతున్న బాధను, కష్టాన్ని చూసి ఏడుస్తున్నారు. కానీ ప్రభు కోరుకుంటున్నది మారు మనస్సు ద్వారా కలిగించే కన్నీళ్లు, మార్పు కలిగిన మనస్సు నుండి వచ్చే కన్నీళ్లు. ఎమోషన్స్ కాదు, పశ్చాత్తాపంతో ప్రభువుని వెంబడించాలి. ఈ మాట మనకి మరొక విషయాన్ని గుర్తు చేస్తుంది, వ్యక్తిగత బాధ్యత. ఆయన అంటున్నారు, మీ నిమిత్తం ఏడవండి. యేసు ప్రభు చెప్తున్న మాట, నీ స్థితిని బట్టి ఏడువు. కీర్తనకారుడు అంటారు, నా అతిక్రమం నాకు తెలిసిన ప్రభా, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్ద ఉంది. ఈ రోజున మన స్థితిని బట్టి మనము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు రావాల్సిన వారంగా ఉన్నాం. ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నది మీ కొరకు, అంటే వ్యక్తిగతమైనది, ఇతరుల కొరకు కాదు, వ్యక్తిగతంగా మన మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 29వ వచనం లూకా సువార్త 23:29. ఇదిగో రాబోయే తీర్పు గురించి ప్రభు హెచ్చరిస్తా ఉన్నారు. ఇది ఒక హెచ్చరిక, భయంకరమైన వాస్తవం.
యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటల్లో 30వ వచనం 29 నుంచి 30 వచనాలు భవిష్యత్తులో వచ్చే తీర్పును సూచిస్తూ ఉంది. అప్పుడు మా మీద పడమని పర్వతములతో, మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఇదే మాట బైబిల్లో అనేక సార్లు రిపీట్ చేయబడింది. హోషేయ గ్రంథం 10:8 వచనంలో వారి కొండలతోనూ మమ్మను కప్పుడని పర్వతములతోనూ మా మీద పరుడని చెప్తారు. ప్రకటన గ్రంథం 6:16 నుంచి 17 వచనంలో బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళగలిగిన వాడు ఎవడు? మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మ మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇది దేవుని తీర్పు, తప్పించుకోలేని భయంకరమైన స్థితిని గురించి తెలియచేస్తా ఉంది. అవును, అగ్నివలే దహించే ఆ దినం, అగ్నివలే దహించే ఆ దినం. యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలో ఈ స్త్రీలకు జ్ఞాపకం చేస్తున్నది భయంకరమైన వాస్తవికమైనది రాబోయే తీర్పు. ఈరోజు కృప ఉంది కానీ జాగ్రత్త, రేపు తీర్పు సిద్ధంగా ఉంది సుమా. ఆ దినం కొరకు సిద్ధపడాలి. మరొక మాట ప్రభు చెప్తున్నారు, వారు పశ్చిమరానికే ఇలాగూ చేసిన ఎడ్ల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. పశ్చిమరాను ఎండిన మ్రాను. పశ్చిమరాను అనేది పచ్చగాను చెట్టు, గ్రీన్ ట్రీ, అంటే ఒక చక్కటి ఆత్మీయ స్థితి కలిగిన ఒక వ్యక్తిని సూచిస్తుంది కదా. ఈ పశ్చిమరాను పాపం లేని యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని సూచిస్తుంది. ఎండిన మ్రాను అంటే డ్రై ట్రీ, పాపంలో ఉన్న మనుష్యులు. ప్రభు చెప్తున్నాడు, పాపం లేని వానిగా ఉన్న నన్నే వారిలా చేశారు గనుక పాపంలో ఉన్న మనుషులకు ఏం కలగబోతుందో ఆలోచించండి. అంటే పాపం లేని యేసుక్రీస్తు ప్రభుకి ఎంత బాధ కలిగిస్తే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తున్న మనిషికి కలిగే తీర్పు ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత బాధపడితే పాపి వచ్చే తీర్పు ఎంత భయంకరమైనది, ఎంత ఘోరమైనది. ఒక పచ్చి చెట్టు కాల్చడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఎండిపోయిన చెట్టు అది ఒక్క స్పార్క్ చాలు, ఒక నిప్పు రవ్వ చాలు, అది వెంటనే కాలిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమలో సిలువను, భారమైన సిలువను మోస్తూ శరీరం అంతా రక్తం కారుస్తూ గారిపోతున్న స్థితిలో బలహీనమైన శరీరంతో అక్కడ ఉన్న ప్రజలను చూస్తూ స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. ఇది నిజమే, ఇది సహజమైనదే. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కోసం ఏడవద్దు. ఇది ఒక షాకింగ్ స్టేట్మెంట్ లాగా మనకి ఉండొచ్చు, ఎందుకంటే అలా నిజంగా ఆ సమయంలో ఎవరికైనా సరే ఆ దృశ్యాన్ని చూస్తే కన్నీళ్ళు వస్తాయి. కానీ ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారు? ఉదాహరణకు ఒక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వీడియో చూసినప్పుడు ప్రజలు చాలా ఏడ్ చేస్తారు. అది సహజం, ఎందుకంటే అది ఒక వీడియో కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒక వ్యక్తి పడుతున్న బాధ. కానీ నిజమైన దుఃఖం, జీవితంలో ఉన్న పాపాన్ని గురించి మాత్రమే నిజమైన దుఃఖం రావాలి. కానీ మనిషి ఎప్పుడు దాని గురించి ఏడవడు. యోధ కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, కానీ మారలేదు. ఈ రోజున మనకొక హెచ్చరిక ఈ వాక్యం. యేసుక్రీస్తు ప్రభు కోసం కన్నీరు కార్చితే అవి నేను రక్షించవు, కానీ గుర్తుపెట్టుకోండి, మీ పాపాల కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఇస్తున్న పిలుపు, మీకోసం ఏడవండి, మీ నిమిత్తం ఏడవండి. ఇది ఒక పర్సనల్ కాల్, ఒక పర్సనల్ కాల్. ఆలోచించండి. అందుకే ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించండి. ఇర్మియా మనకి జ్ఞాపకం చేస్తాడు, నీ హృదయాన్ని శుద్ధపరచుకో, నీ హృదయాన్ని శుద్ధపరచుకో. మీరు ఏడవలసింది మీ పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు. ఇది ఒక కుటుంబం నాకు హెచ్చరిక. పిల్లలకు దేవుని యొక్క మార్గాన్ని నేర్పించగలగాలి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పిన సాక్ష్యం మన జీవితాలు సాక్ష్యంగా మార్చగలగాలి. నీ రక్షణ మాత్రమే కాదు, కుటుంబం అంతా రక్షించబడాలి. అది ప్రాముఖ్యమైనది. ఈ రోజున నిజమైన పశ్చాత్తాపం అంటే దేవుని వైపు తిరగాలి. ఆయన కృప అప్పుడు మనకి అందించబడుతుంది. యెహోవాను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వెదుకుడి అనే వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. నా ఎద్దుకు వచ్చి వారిని ఎవరిని కూడా నేను త్రోసివేనన్నాడుగా. మరి ఈ రోజున నిజముగా కన్నీరు దేని కొరకు కారుస్తూ ఉన్నారు? మన ద్వారా జరిగించబడిన అపరాధాలు, దోషముల కొరకు. పశ్చాత్తాపంతో మనం ప్రభు వైపునకు తిరిగినప్పుడు మీ పాపములు ఎంత ఎర్రగా ఉన్నా కానీ గుర్తుపెట్టుకోండి, అవి నేను తెల్లగా చేస్తానన్నాడు యెషయా గ్రంథంలో. నీవు ఒప్పుకుని ఎడల నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభువుని యొక్క బాధలను చూసి భావోద్రేకానికి లోనవ్వడం కాదు, నిజంగా మనం ఎంతటి పాపులమో పశ్చాత్తాపంతో ప్రభువును
వైపునకు మనము తిరిగి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మారు మనసునకు తగిన ఫలమును ఫలించాలి. చాలామంది మారు మనసు రక్షణ కొరకు రేపు అనే వాయిదా వేస్తారు. రేపు అనేది చాలా ఆలస్యం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కృపాకాలం, రేపు ఒకవేళ తీర్పు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు మోస్తున్న సిలువను చూసి ఏడవద్దు. ఆ సిలువకు కారణమైన మన పాపాన్ని చూసి ఏడవండి. భావోద్రేకం సరిపోదు, మార్పు చెందిన మనస్సు కావాలి. ఈ స్త్రీలకు ప్రభు అదే పాఠాన్ని నేర్పించారు, అదే మాటలు నేర్పించారు. ఈ వాక్యం వింటున్న మీకు సరి అయిన రీతిలో ఈ వాక్యం అందించబడింది అని నమ్ముతున్నాను. భావోద్రేకంతో ఇంతవరకు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారేమో, అది మాత్రం సరిపోదు. తీర్పు సిద్ధంగా ఉంది. పశ్చాత్తాపంతో ప్రభు ఎదుకు వద్దాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. తలలోంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఉన్న పాపాలను మేము గుర్తించగలిగే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. భావోద్రేకంతో, ఎమోషన్స్తో కాకదేవా, నిజమైన పశ్చాత్తాపంతో నీ వైపునకు మేము తిరగడానికి మాకు సహాయం చేయి. అట్టి నడిపింపును నీ బిడ్డలైన మాకు దయచేయమని అడుగుతున్నాం. నిశ్చయముగా ఇదిగో ప్రభా, నీ రక్షణతో ప్రభా అనేక మందిని మీరు దర్శించమని అడుగుతున్నాను. కృపాకాలంలో ఉండగా దేవా, ఇంకను కృపను ప్రభా ఇదిగో వారి జీవితాలు అనుదినము అనుక్షణం వాడుకుంటూ నేను తీర్పును గురించి ఎటువంటి భయము లేని వారిగా అనేక మంది ఉంటుండగా వారితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను. దర్శించండి. ఇదిగో తీర్పు సిద్ధంగా ఉంది. కృపా సమయము, కాలం ముగించిపడే దినాల్లో మేము ఉంటుండగా దేవా జ్ఞాపకం చేసుకోవనయ్యా. పశ్చిమరానికి ఎంత భయంకరమైన తీర్పు అయితే ఎండిపోయిన జీవితాలు, పాపముతో అపరాధంతో చచ్చిన వారంగా ఉన్న జీవితాలకి ఎంత భయంకరమైన తీర్పు ఉంటుందో ఈ రోజున నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా హస్తాలకు దేవా ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మేము అప్పగిస్తున్నాం. నువ్వు బలపరచండి, నీ కృపను విస్తరింపచేయమని అడుగుతూ దేవా ఈరోజు వీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవిస్తున్నాం. నీ కృప చేత మీరు బలపరచండి, నడిపించమని అడుగుతున్నాం దేవా. కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి నీ బిడ్డలను విడుదల చేయండి. సమాధానం, నెమ్మదిని ఇచ్చిన కృపతో, ధైర్యంతో నిలబెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.